ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కూడా తీసుకుంటున్నారు సార్. నష్టం లేదు, లాభమే. చీడపీడలు ఏవి రావు. మొండి మొక్క పశువులు కానీ పక్షులు కానీ అలాగే కోతులు కానీ పందులు కానీ ఏవి పాడి చేయవు. ఈ మొక్క గురించి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను చెప్పే 1 minute స్టోరీ వినాలి. బిస్కస్ ఒరిలానా అనే ఈ మొక్క అమెరికాకి చెందిన మొక్క, కానీ దీన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం యూరోపియన్లు. 16వ సెంచరీలో యూరప్ నుంచి అమెరికాకి వలస వెళ్ళిపోతున్న మనుషులకి అమెజాన్ నదీ తీరంలో ఈ మొక్క కనిపించింది. అప్పట్లో అమెరికాలో ఉండే ఆదివాసులు ఈ మొక్క నుంచి వచ్చే ఎర్ర రంగు పదార్థంతో శరీర అలంకారానికి, ఆహారంలో రంగుల కోసం, అలాగే మతపరమైన ఉత్సవాల కోసం వినియోగించేవాళ్ళు. 16వ సెంచరీ నుంచి అన్ని దేశాలు తిరుగుకుంటా మన భారతదేశంలో 19వ సెంచరీలో ఈ మొక్క కనిపించింది మనకి. అప్పట్లో ఈ మొక్కని సింధూరం మొక్క అని ఒక పేరు పెట్టి కేవలం సింధూరం కోసమే మొక్కను ఉపయోగించేవాళ్ళు మన వాళ్ళు. కానీ 2016 నుంచి ఈ పంటకు డిమాండ్ పెరిగింది. అలా ఉన్న పరంగా ఎందుకు పెరిగిందంటే 2016 నుంచి అమెరికాతో పాటు చాలా దేశాలు ఆర్టిఫిషియల్ అండ్ సింథటిక్ కలర్స్ మీద బ్యాన్ వేశారు. సహజ రంగుల కోసం కంపెనీలందరికీ ఉన్న ఒకే ఒక మార్గం ఈ జాఫ్రా ప్లాంట్స్. అందుకనే అప్పటి నుంచి ఈ మొక్కకి ఒక డిమాండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో లంబసింగి గ్రామంలో ఉన్నాం. ఈ పంట గురించి రైతుతో లాభాలు నష్టాలు చర్చించేదానికంటే ముందు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో ఈ ఛానల్ నుంచి వచ్చే కంటెంట్ మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం రైతు లవకుశుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ మొక్కకి మనకు చాలా పేర్లు ఉన్నాయి. బిస్కస్ ఒరిల్లానా అని, జాఫ్రా ప్లాంటేషన్ అని, లిప్స్టిక్ ట్రీ అని, సింధూరం మొక్క అని చాలా అంటారు. మీరు ఏమని పిలుస్తారు ఇక్కడ? ఇక్కడ మేము జాఫ్రా అంటాం సార్. జాఫ్రా అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో కొంతమంది అనోట అంటాము, కొంతమంది అంటే సింధూర చెట్టు అని అంటాం సార్. ఓకే ఓకే ఓకే. మీరు ఎంతకాలం నుంచి ఈ సాగు చేస్తున్నారు సార్? సార్, ఈ చెట్టు మా తండ్రి తాతల నుంచి ఉంది సార్. ఇది అప్పుడు పూర్వం నుంచే ఉన్నాయి. నేను వ్యవసాయంలోకి వచ్చి 1984 నుంచి చేస్తున్నాను సార్. అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కనిపిస్తూనే ఉంది సార్. అసలు మీ ఏరియాలోకి పంట ఎలా వచ్చింది సార్? ఎలా యూజ్ చేసేవాళ్ళు ముందు? సో పూర్వం మా తండ్రి తాతల నుంచి ఉండే రకమే సార్. అంటే ఎక్కువగా యూజ్ అవ్వదు, కానీ ఇది ఎప్పుడు మా అద్దుల్లో వేసుకునేవాళ్ళం. అద్దుల్లో మా భూమికి సంబంధించిన అద్దుల్లో వేసుకునేవాళ్ళం సార్. అద్దుల నుంచి దాన్ని చిన్నగా, అంత పెద్ద రేట్ ఉండేది కాదు, 10-15 రూపాయల రేట్ ఉండేది సార్ అప్పట్లో కూడాను. అలాగే అమ్ముతూ ఉండేవాళ్ళం. ఓకే ఓకే. అంటే ఈ విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? అప్పటి నుంచి ఉన్న విత్తనాలేనా, లేకపోతే కొత్తగా ఏమన్నా హైబ్రిడ్ విత్తనాలు కానీ ఇట్లా ఏమన్నా రకాలు వచ్చినాయి? ఈ రకాలు లేదు సార్, పూర్వం నుంచి ఉన్నటువంటి రకాలే. ఈ రకాన్నే మేము వాడుతూ ఉంటాం సార్. ఓకే. ఇది నాటుకున్న ఎంత కాలానికి మనకు కాపు వస్తుంది సార్? ఇది వచ్చి మనకు 3 ఏళ్లకు వస్తుంది సార్. 3 ఏళ్ళకు నీటి ఎద్దడు. మాకు దీనికి నీరు పెట్టే అవకాశం లేదు సార్. ఇది మొండి మొక్క. ఎప్పుడు కూడా మాకు నాట్యమంటే 3 ఏళ్ళు పడుతుంది సార్ సారవంతమైన నేలల్లో. కొంతమంది ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి 1 సంవత్సరంలోనే కాపు వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇరిగేషన్ ఉంటే అది అలాగే వస్తుంది సార్. ఇది నీరు అసలు ఎంత నీళ్లు పడతాయి సార్? నీరు విధానం దానికి తడి పొడిగా ఉంటే చాలు సార్. పెద్ద నీరేమి అక్కర్లేదు. పెద్ద నీళ్ళు ఏమి అక్కర్లేదు సార్. ఈ పంటకు మామూలుగా వచ్చే చీడపీడలు ఎట్లాంటివి వస్తాయి సార్ మనకి? దీనికి మేము చూసినంత వరకు ఎటువంటి చీడపీడ రాలేదు ఇంతవరకు. ఇప్పుడు దాకా అసలు లేదు. ఇప్పుడు దాకా లేదు. ఖర్చు లేదు అసలు. ఖర్చు లేదు సార్. పెస్టిసైడ్ ఖర్చు అనేది అసలు లేదు. ఖర్చు లేదు సార్. మనకు సంవత్సరానికి ఎన్నిసార్లు కాపు వస్తుంది సార్ మొక్క? సంవత్సరానికి ఒకేసారి కాపు కాస్తుంది సార్. ఇప్పుడు ఏ మంత్ లో వస్తుంది సార్? మనకు కోతకు వచ్చేది మనకు డిసెంబరు జనవరిలో కోస్తాం సార్. ఇది వచ్చేసి అక్టోబర్ నవంబర్లోనే ఫ్లవరింగ్ వచ్చి మనకు పూత కాత తయారవుతుంది సార్. ఇప్పుడు ఈ పంట కోత పద్ధతి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇలా పచ్చిగా ఉన్నాయి కదా కాయలు, మీరు చేసేటప్పుడు కోత విధానం ఎట్లా? కోత విధానం అంటే కొన్ని చెట్టు పక్వానికి వచ్చాయని తెలుసుకోవడానికి ఇలా పగులుతాయి సార్. ఓకే. పరుగుకి వచ్చి ఇలా పగులుతాయి. పగిలి రెడ్డిగా కనబట్టాయంటే అవి పక్వానికి వచ్చాయని మాకు అర్థం. ఓకే. సో వాటి నుంచి ఏంటంటే మాకు బండగా గుర్తు ఏంటంటే డిసెంబర్ నెలలో జనవరి నెలలో కట్ చేస్తాం. ఆ నెల మాకు బండగా గుర్తు సార్. అప్పటికి మేము అమ్ముకోవడానికి రెడీ అవుతాయి సార్. అంటే 1 ఎకరానికి మీకు ఎంత దిగుబడి వస్తుంది సార్? మనకి నాకు తెలిసి ఇది 8 క్వింటాలు వస్తుంది సార్. ఎకరానికి 8 క్వింటాలు వస్తుంది. అయితే ఒక మొక్క నుండి కేజీన్నర ఆశించవచ్చు సార్. ఒక మొక్క నుండి. ఓకే ఓకే. అది గ్యారంటీగా పంట. అంటే మాకు నీటి ఎద్దడి ఉంది కనుక ఆ రకమైనటువంటి దిగుబడులు వస్తున్నాయి. ఇరిగేషన్ పెడితే పెరిగే అవకాశం ఉంది సార్. ఇలాంటి ఓపెన్ ఏరియాలో పెట్టినట్టయితే ఇదంతా కూడా మనకు చెట్టు నిండుగా కాస్తుంది. ఎటు నుంచి అయినా షేడ్ దాని మీద ఏదైనా వేరే చెట్టు షేడ్ పడితే ఆ నీడ మీద ఈ మొక్క రాదు సార్. ఈ క్రాప్ రాదు. ఓకే ఓకే ఓకే. ఈ పంటకు మామూలుగా మీరు ఎవరికి అమ్ముతారు? అమ్మే వాళ్ళు ఇలా కాయల్లాగా కొంటారా, లేకపోతే దీన్ని ఏం ప్రాసెస్ ఏమన్నా చేస్తారా సార్? మేము ఈ పండిన తర్వాత ఈ గెత్తల్లాగా ఉంటాయి సార్. ఈ గెత్తలు అంటాం. ఈ కట్ చేసేసి సపరేట్గా వాటిని కొట్టేస్తాం సార్. కర్ర పెట్టి కొట్టిన తర్వాత అవన్నీ కూడా వచ్చినటువంటి అసుకు తీసేసి అమ్మేస్తాం సార్. సో ఇలాగా ఆయన తీసుకోడు. మనం ఈ రకంగా వచ్చినటువంటి పిక్కల్ని తీసి కొట్టి అమ్మేస్తాం సార్. ఓకే 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 ఓకే. అది ఎంతకు అమ్ముతారు సార్? మీరు ఎంతకు అమ్ముతారు? ఈరోజు అంటే మొన్నటిదాకా
100 కిలోలు 25,000 ఉంది సార్. ఈ రోజు నిన్న రేట్ నుండి 31,000 రూపాయలకి రేటు పెరిగింది. రాను రాను రేటు పెరుగుతూ మీరు 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు కదా, ఎప్పుడన్నా రేటు పడతాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి? ఆ రేటు ఒడిదొడుకులు ఉన్నాయి సార్, పెరిగి తగ్గడం అనేది ఉంటుంది. సో ఈ ఇయర్ మాత్రం బెటర్ రేట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రం మంచి రేట్ వచ్చింది. మంచి రేట్ వచ్చింది. మామూలుగా మీరు కోసిన తర్వాత ఎంతకాలం నిలవ ఉంటాయి సార్? ఇవి మనకు సంవత్సరం పొడవును ఉంటాయి సార్. సంవత్సరం పొడుగుతూ ఉంటాయి మనకి. కొన్ని ఒక రైతు చెప్పిన ఆయన ఏం చేశాడంటే, వాడు ఆఫ్ చేసుకున్న తర్వాత దాదాపుగా ఆయనకి ఇప్పటికీ ఒక 4 ఏళ్ళు అయింది, అలాగే ఉంది. దాని నుంచి సింధూరం తీసుకొని గుడిలోకి వెళ్ళినప్పుడు ఆంజనేయ భక్తులు ఉన్నారు కదా సార్, వాళ్ళు లైట్గా ఆయిల్ అంటించుకొని పెట్టుకుంటున్నారు సార్. సో ఒక 4 ఏళ్ళు అయింది, ఇప్పటికీ చెక్కు చెదరలేదు సార్. చెక్కు చెదరలేదు ఇప్పుడు దాకా. అసలు మీ దగ్గర మామూలుగా కొనుక్కెళ్ళిన వాళ్ళందరూ దీన్ని ఏం చేస్తున్నారు సార్, ఈ మొక్కని? సో ఇది ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్తారు సార్ మేజర్గాను. ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ లో యూజ్ చేస్తారు, కలర్స్ కోసము, దీనికోసం అని. కొంతమంది ఏంటంటే గుళ్ళలో మనకు అభయాంజనేయ విగ్రహాల్లో, అదే ఆ గుళ్ళలోకి వెళ్ళినప్పుడు ఇది మేము సింధూరంగానే వాడతాము అని చెప్తారు సార్. ఓకే. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి మనకు అమెరికా వాళ్ళు అంటే దేశవ్యాప్తంగా దీని అవసరం ఎక్కువగా పెరిగింది సార్, డిమాండ్ పెరిగింది. సో న్యాచురల్ ఫుడ్ కలర్లు ఇది కావాలి అని అమెరికా ప్రభుత్వం వాళ్ళు కావాలని వాళ్ళు కోరారు సార్. అదే 2016 నుంచి అమెరికా ఏం చేసింది, సింథటిక్ కలర్స్ ని ఇట్లని బ్యాన్ చేసింది. అప్పటి నుంచి ఈ మొక్కకి డిమాండ్ పెరిగింది. సో సప్లై తగ్గింది. ఆ సప్లై మాకు కావాలన్నప్పుడు ఆయన గారు చూసినప్పుడు ఎక్కడ ఏం లేదు అంటే ఆ రోజున 450 రూపాయలు కొన్నారు సార్. సో 450 రూపాయల నుంచి కేజీ 450 నుంచి నేను 500 ఇస్తానన్నా 600 ఇస్తాను, దొరకలేదు సార్. సో అటువంటి డిమాండ్ వస్తుందేమో అనేసి ఆయన గారు స్టాక్ పెట్టుకొని అమ్ముకుంటాననే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చారు సార్. ఒక 5 టన్నులు కావాలని. 5 టన్నులు కావాలని వచ్చారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కూడా తీసుకుంటున్నారు సార్. మామూలుగా ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు పడతాయి సార్? మధ్యలో మనం 12 అడుగులకు వేసుకున్నట్టయితే ట్రాక్టర్ దుక్కి దీనికి కలుపు వస్తుంది కనుక ఒక 10-12 అడుగులు మనం లెఫ్ట్లో వేసుకుంటే, మధ్యలో ట్రాక్టర్ వెళ్ళి బాట ఉండేలాగా చేసుకుంటే మనకు దాదాపుగా 800 నుంచి 900 మొక్కలు పడుతుంది. 900 మొక్కలు పడతాయి సార్. ఒక ఎకరం నుంచి మనకు అసలు ఎంత లాభం వస్తుంది సార్ దీనికి? రఫ్గా ఈ రేటుని బట్టి మనకు ఒక 2 లక్షలు అయితే తగ్గకుండా వస్తుంది. 2 లక్షలు అయితే తగ్గకుండా వస్తుంది. దీంట్లో మెయింటెనెన్స్ ఏమి లేదు సార్. సో దీన్ని చేయవలసినటువంటి ఇది లేదు. ఈ కొమ్మలు వచ్చినప్పుడు ఆ కొమ్మలు అంటే దిగుబడి వచ్చేటప్పుడు ఆ కాపు వచ్చినప్పుడు కొమ్మల్ని కట్ చేస్తాం, దాని అంతటా అదే మళ్ళీ కొత్త కొమ్మ వస్తుంది, పెరుగుతుంది. దాన్ని నీరు పెట్టని ఎరువులు వేసుకున్నట్టయితే, అదే మన పశువుల పెంటని వేసినట్టయితే అదే పంట నుండి మనకు నెక్స్ట్ ఇయర్ కూడా కాసే అవకాశం ఉంది సార్. కొత్త కొమ్మ ఎప్పటికప్పుడు వస్తుంది. మామూలుగా మన ఏపీ తెలంగాణలో ఎక్కడైనా వీటిని పండించవచ్చా? పర్టికులర్ ఇంతే దీనికి టెంపరేచర్ ఉండాలి అని ఏమన్నా ఉన్నాయా సార్? దీనికి ఏం లేదు సార్. ఇది మనకు మొండి మొక్క సార్. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది ఏపీ తెలంగాణలో ఎక్కడైనా పండుతుంది, దీనికి ప్రాబ్లం లేదు. దీనికి కావాల్సిందల్లా లైట్గా అది బాగా నేల డ్రై అయినప్పుడు కొంత వాటర్ ఇస్తే సరిపోతుంది సార్. అసలు ఈ సాగు చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి మీరిచ్చే సూచన ఏంటి? ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకోవాలండి? నేను కొత్తగా వచ్చే రైతులకు ఏమంటానంటే, ఈ మనకు విత్తనం అయితే మన దగ్గరే దొరుకుతుంది సార్. మీరే అమ్ముతారు? మేమే అమ్ముతాం. ఈ విత్తనాన్ని ఈ చెట్టు నుండే మనం తీసి ఇక్కడ మేము పూర్తిగా పక్వానికి వచ్చి పండినటువంటి విత్తనమే ఇస్తాం కనుక గ్యారంటీ. ఆ విత్తనం వచ్చేది 100% గ్యారంటీ వస్తాయి సార్. దీనికి పెద్ద ప్రాసెసింగ్ ఏం లేదు. మనం బెడ్ వేసుకొని ఆ బెడ్ నుంచి బెడ్ నర్సరీ చేసుకొని దాని నుంచి బ్యాగ్లో ఫిల్ చేసుకొని, బెడ్ ఖచ్చితంగా ఉండాలి సార్. ఉండాలి. సో దాని నుంచి వచ్చిన మొక్కని ఒకటి దీంట్లో పెట్టుకొని, సో లేదు ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఈ లేత కొమ్మల్ని కూడా అవి గ్రాఫ్టింగ్ చేసి మనం కెమికల్లో ముంచి వేసినట్టయితే కూడా మనకు వస్తాయి సార్. దానికి దిగుబడి ఏమైనా తేడా వస్తుందా సార్? ఇది ఇంకా ఎర్లీగా రావడానికి కొమ్మ నుంచి వచ్చింది, ముద్ర కొమ్మ నుంచి వచ్చింది దానికి ఇంకా బాగా దిగుబడి వస్తుంది సార్. సో దాని క్యారెట్స్ అన్ని కూడా అంటే ఈ మదర్ క్యారెట్స్ అని కూడా ఉంటాయి సార్. సో మొక్క కొంత లేట్ అవుతుంది కనుక మనకు 3 ఏళ్ళు దాటుతుంది. ఇదైతే వాటర్ ఉంటే 2 ఏళ్లకే మనం ఇప్పుడు 24 monthsలోనే చూడొచ్చు సార్. అయితే కొత్త వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, ఇలా వేసుకుంటే ఇది నష్టం లేదు, లాభమే. అంటే దీనివల్ల పెట్టుబడి పెద్దగా పెట్టనక్కర్లేదు సార్. పెట్టకుండానే మన పొలంలో నాటుకుంటే కాస్త డ్రిప్పుతో నీరు ఎప్పుడో ఆయనకి అవకాశం ఉన్న రోజున ఇచ్చినట్టయితే సరిపోతుంది. సో మరీ చీడపీడలు ఏవి రావు. మొండి మొక్క పశువులు కానీ
పక్షులు కానీ ఉమ్, అలాగే కోతులు కానీ పందులు కానీ ఏవి పాడి చేయవు, ఉమ్. ఇవి తినడానికి ఇష్టపడవు సార్. అవును అవును అవును. అందుకని ఇది ఎప్పుడూ కూడా ఒక వరాన్ని ఇచ్చే, అంటే మనకి ఈ సింధూరాన్ని ఎప్పుడూ ఒక గుళ్ళలో మరి మనం తినే ఆహారంలో ఉమ్. నిత్య అవసరంలో ఉపయోగపడేటటువంటి మొక్కగా మేము చెప్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. ఈ జాఫ్రా ప్లాంటేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తప్పనిసరిగా మెన్షన్ చేయండి. ఇలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.